ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదోసారి గట్టిగా లేలు అనండి. లేలుయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు నాకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు వర్తమానం, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంకనూ సజీవులుండే స్థలంలో ప్రభు మనం నిలబెట్టి ఆయన కృపచేత మనల్ని పోషించి నడిపిస్తున్నాడు. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, స్నేహితుల ప్రేమ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రాణ స్నేహితుడు తన స్నేహితుడు ఏది కావాలన్నా చేస్తాడు. ఆ స్నేహితుడి కోసం కష్టపడతాడు, ఆ స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఇది స్నేహితుల ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక నూతనంగా వధువరుగా ఏర్పరిచినట్టు భార్యాభర్తల ప్రేమ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి బంధం ఉంటుంది. అంటే మాటలో చెప్పాలంటే విడదయ్యలేని బంధంలా ఉంటుంది. పరిశుద్ధాత్ముడి పూట తెలియజేస్తున్న ప్రేమ ఎట్లాంటిది అంటే, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితుల ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా, కుటుంబాల ప్రేమ కన్నా, బంధువులు స్నేహితుల ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ పరిపూర్ణమైనది. యేసయ్య ప్రేమ అత్యున్నతమైనది. అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. భార్యాభర్తల మధ్యలో వెతికిన పెళ్ళి 25 సంవత్సరాలు మీ ప్రేమ ఎంతవరకు ఎంత స్ట్రాంగ్ ఉందని అంటే, ఒంటరిగా ఇంటర్వ్యూ చేస్తే తెలిసింది భార్య మీద భర్తకి ఎంత ప్రేమ ఉంది, భర్త మీద భార్యకి ఎంత ప్రేమ ఉందని. ఇలాగే స్నేహితుల మధ్య ప్రేమ కూడా కొంచెం తడబాట్లు ఉంటాయి. బంధువుల మధ్య ప్రేమ కూడా కొన్ని తొందరపాటుతనాలు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ యేసయ్య ప్రేమలో అరమరికలు లేవు. యేసయ్య ప్రేమలో హెచ్చుతగ్గులు లేవు. యేసయ్య ప్రేమల్లో ఏమండి కొలత లేదు. ఆయన విస్తారంగా ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:16 రాస్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, తన ఒక్కగానైనటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకు నా కొరకు బలిగా అర్పించేంతగా దేవుడు ప్రేమించాడు. కారణం ఏంటో చెప్పనా? ఆయన మనలను పుట్టించాడు, ఆయనే మనలను ప్రేమించాడు. మనం ఆయన మేపే గొర్రెలు. హల్లెలూయా. గొర్రె అని ఎందుకు అంటారు అంటే, గొర్రె సాధు జంతువు, తిరగబడే మనస్తత్వం ఉండదు దానికి. ఎప్పుడు మౌనంగా పొరకే వచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విశ్వాస యాత్రలో దేవుని ప్రేమను ఎరిగిన నీవు ఎన్నో రకరకాల సమస్యలు నీ దగ్గరకు వచ్చిన, రకరకాల పరిస్థితులు నేను వెంబడించిన, రకరకాల స్థితిగతుల మధ్యలో నువ్వు ఎదుగుతూ ఉన్నా, ఏదైనా నీకు జరిగినప్పుడు తల వంచుకుని దేవా ఇది నీ చిత్తం అనుకుని మనసులో అనుకుని వెళ్ళిపోవాలి తప్ప, నాకు ఎందుకు చేయలేదయ్యా అని అడగగలిగినటువంటి రేంజ్ మనకు ఉండదు. అవునంటారా కాదంటారా? మనుషుల మధ్య ప్రేమ కొంచెం పెరిగినా కొంచెం తరిగిన యుద్ధాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. కానీ యేసయ్యను ప్రేమిస్తే కనుక యేసయ్య నిన్ను దాటి వెళ్ళిపోడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, తన ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించాడే. బైబిల్ గ్రంథం అంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే దానికి సరిహద్దు లేదు. సరిహద్దు లేని ప్రేమ అది, అత్యున్నతమైన ప్రేమ అది. ఆ ప్రేమను ఏ ఒక్కరూ కొలవలేదు. అవునంటారా కాదంటారా? యేసయ్య ప్రేమించాడు కనుకనే నీవు నేను ఇంకనూ సజీవంగా బ్రతికున్నాం. కారణం, చాలామంది దేవుని ప్రేమను కోల్పోయినాడు భూలోకంలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తాం. ఈరోజు యేసు ప్రభు ఒక వ్యక్తిని అడుగుతున్నాడు. ఆ మాట చదువుదాం. యోహాను సువార్త ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో
15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగా, అతడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చాలు. ఆ తర్వాత 16వ వచనంలో ప్రారంభిస్తే, మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావని రెండోసారి అడుగ్గా అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత 17వ వచనం మూడోసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావని అతన్ని అడిగిను. నన్ను ప్రేమించుతున్నావని మూడోసారి తను అడుగునందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, సమస్తమును ఎరిగినవాడు, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పింది. ఇక్కడ యేసు ప్రభుకి, అక్కడన్న యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి జరుగుతున్న సంభాషణ. ఏమిటి ఆ సంభాషణ అంటే, యేసు ప్రభు వారు అడుగుతున్నారు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన అన్నాడు, అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీవే ఎరుగుదు అన్నాడు. మరలా యేసు ప్రభు అడిగాడు, మరలా అదే సమాధానం చెప్పాడు. యేసు ప్రభు మూడోసారి మరలా అడిగితే వ్యసనపడి, అంటే హృదయంలో బాధపడి, ఇటు ప్రభు అన్నిసార్లు అడుగుతావు, నీ తెలియదని నేను ప్రేమించడం, 24 గంటలు నీతో తిరుగుతాను, భార్య నీ పిల్లల్ని విడిచిపెట్టి, ఇల్లు వాకలు విడిచిపెట్టి నీతో తిరుగుతుంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు ప్రభా అనేటట్లుగా పేతురు గారు సమాధానం చెప్తున్నాడు. ఈ రోజున ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమకు, దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుని ప్రేమను ఎంతగా నువ్వు ప్రేమను పొందుకోగలుగుతున్నావు? ఆ ప్రేమకు నువ్వు లోబడగలుగుతున్నావు? ఆ ప్రేమకు విధేయత చూపించగలుగుతున్నావు? ఆ ప్రేమకు నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటున్నావు? యేసు ప్రభుని పేతుడు అడుగుతున్నాడు. ఎప్పుడు చెప్పిన యేసు ప్రభు ఏమండి, సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు. యేసు ప్రభు ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, పైన 15వ వచనంలో రాసి ఉంటుంది, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. అంటే ఈ రోజున సబ్జెక్ట్ ఏంటంటే, యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు మనలను. నీవు ఆయన ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమిస్తే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? యేసయ్యను ఒక వ్యక్తి ప్రేమిస్తే వారి గుణగణాలు ఎలా ఉంటాయి? యేసయ్యను ప్రేమించే వారి జీవితాలు ఎలా ఉంటాయి? యేసయ్యతో కలిసి సహవాసం చేసే వాడి జీవితాలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, అతని ఇష్టాలు మనకు తెలుస్తాయి. ఒక వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నాం అనుకోండి, వాడికి ఏది ఇష్టమో ఏది కష్టమో అనే సంగతి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువుని ప్రేమించేవాడు కూడా యేసయ్య ఎవరో నువ్వు చేయాలి. యేసయ్య గుణగణాలేంటో నీకు తెలిసి ఉండాలి. యేసయ్య ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెందుకు యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యని ఎలా ప్రేమించాలి అనే సంగతి మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తూ అక్కడ మాట రాస్తాడు. ఏమని రాస్తున్నాడు అంటే, గలతీ 5:14లో రాయబడిన మాట, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నిన్ను పొరుగు వారిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రం అంతా ఏమని ఉందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. పొరుగువారంటే ఎవడో? పొరుగువారంటే ఎవరండి? పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ, బంధువుల, స్నేహితుల? పొరుగువారంటే దారిలో కనబడి పడివాళ్ళని ఇరుగు పొరుగు అంటారు కదా, వాళ్ళ చుట్టాలు కాదు మనకి.
మన ఇంటి ముందు ఉన్నారు, మన వెనక ఉన్నారు, పక్కన్నారు, ఈ పక్కన్నారు. వారు నిన్ను ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? నీ సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తున్నావో అలానే వాళ్ళని ప్రేమించాలి. ఇంకో మాట చెప్పమంటారా? ఏమనుకోకండి. ఒకవేళ నువ్వు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే వాడు ఒకవేళ దేవునికి దూరంగా పాపానికి దగ్గరగా బ్రతుకుతున్నాడు అనుకోండి, నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నా మందిరానికి రండి, యేసయ్య నీతో మాట్లాడతాడు. యేసయ్య నీతో మాట్లాడతాడు. యేసయ్య నీతో మాట్లాడితే యేసయ్యతో నువ్వు ఉంటే నీ జీవితం క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటే నీ కుటుంబం ఆశీర్వదకరంగా ఉంటుంది. యేసయ్య నమ్ముకున్న కుటుంబం ఏ కుటుంబమైనా ఆశీర్వదించబడుతుంది తప్ప శాపంగా ఉండదు. ఉంటుందట్రా? యేసు ప్రభు నేను నమ్ముకుని నేను పాడైపోయినప్పండి మిమ్మల్ని ఏమంటాను? బాబు యేసు ప్రభు దగ్గరికి ఎందుకని నీ పని నువ్వు చేసుకొని అయినా చెప్తాను. నీ పని నువ్వు చేసుకుంటేనే యేసు ప్రభు దగ్గరికి వచ్చావు అనుకో, యేసయ్యతో నువ్వు కలిసి సహవాసం చేస్తున్నావు అనుకో, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు దీవించబడిన తర్వాత యేసయ్య నీలో ఉన్నాడు కనుక నువ్వేం చేయాలి చెప్పనా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే ఈ ధర్మశాస్త్రం ఏమనంటుందంటే ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో వారు ఏం చేస్తారు చెప్పనా? మనలను మనం ప్రేమించుకున్నట్లు. మన సొంత శరీరాన్ని కత్తించి గుచ్చుకుంటామా? పోనీ సూదుతో టిక్కు టిక్కుని గుచ్చుకుంటామా? ఎవరైనా గుచ్చుకుంటారా? సుత్తించి గుచ్చుకోము, కావాలని అగ్గిలో చేతి పెట్టాం, ఎవరో కోసుకోం. కానీ ఈ శరీరాన్ని ఎలాగైతే నువ్వు కాపాడుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించి వాళ్ళను కూడా అలానే ప్రేమించాలి. అంటే అర్థం ఏంటంటే నీవు తెలుసుకున్న సత్యాన్ని మొదట నీ స్నేహితులకు పరిచయం చేయాలి. ఏదది? యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఏయ్, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమను మనం తెలుసుకోవాలి. యేసయ్య ప్రేమను నేను తెలుసుకుంటే దారంట పోయి ప్రతి వాడక చెప్తూ ఉంటాను. నిన్న ఒక ఆయన కనపడ్డాడు. నాకు కనపడితే బాబు ఏం చేస్తున్నావు అన్నాడు. పెద్ద అయినా నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇక మా ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడైనా దూరంగా ఎక్కడో రాయమండ్రి ఊళ్ళో ఉంటున్నాడు, సిటీ మధ్యలో ఉంటున్నాడు. ఏం చేస్తున్నావు? బాగుందా ఆటో? ఎట్లా దిగుతున్నావు అన్నాడు. ఆటో మానేసానండి, సేవ చేస్తున్నాను, యేసు ప్రభు సేవ చేస్తున్నాను. నువ్వు కూడా దిగిపోయావా అన్నాడు. దిగడం కాదండి, అక్కడికి వెళ్ళాక నా జీవితం మారింది. ఇంతకుముందు మీకు కనిపించినప్పుడు మనం పలానా 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 కదా, ఇప్పుడు అన్నీ మానేశాను, యేసు ప్రభు నమ్ముకున్నాం. ఎక్కడ చేస్తున్నావు? కోరుకొండలో చేస్తున్నానండి. కోరుకొండ పక్కన కాపురంలో ఒక చిన్న వీధి ఉంది, చిన్న దాన్ని ఏమంటారు పేట ఉందండి. ఆ పేటలో సేవ చేస్తాను, దేవుడు బాగానే చూసాడు, చిన్న మందిని కట్టుకున్నాను అన్నాడు. ఎలా ఉన్నారు? అందరం బాగున్నారా అన్నాడు. అంటే అతను నన్ను చూసి ఏమనుకున్నాడంటే ఇంతకుముందు చూసిన వీడే కదా అనుకున్నాడు. నేను చెప్పాను, బాబు ఆ బడి నేను మానేసా, ఇప్పుడు కొత్త బడిలో జాయిన్ అయ్యా. అది యేసయ్య ఆశ్రయపురం అనే బడి. ఏ బడి అది? యేసయ్య ఆశ్రయపురం. ఈ ఆశ్రయపురంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నా దేవుడు ఏమని చేస్తాడంటే, బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే ధర్మశాస్త్రం నువ్వు పాటించాలి. ధర్మశాస్త్రం అంతా ఒక మాటలో చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే నీ పొరుగు వాళ్ళు అంటే నీకు పరిచయిస్తుంటారు. కొంతమంది నీ స్నేహితులు ఉంటారు, లేదా పనిలోనో లేదా వెళుతున్న వర్క్ చేస్తున్న చోట వ్యాపారంలోనూ కనబడుతుంటారు. వాళ్ళు కొన్ని సమస్యల చేత ఉంటారు, కొన్ని బాధల చేత ఉంటారు. అది మీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట చెప్పనా? నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నీ నోటి నుండి రావాల్సిన మాట ఏంటంటే, ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మా పాస్టర్ గారు వస్తారండి, ప్రార్థన చేస్తాడు, మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఒక్క మాట నువ్వు చెప్పు అనుకోండి. ఆడు సువార్త చెప్పాల్సలా ఆడుకున్న బాధను బట్టి ఎవడో ఒకసారి నెంబర్ ఉండయ్య గారు ఎంతోసారి ఫోన్ చేయండి అంటాడు. ఒక్క నెంబర్ కొట్టించాం అనుకోండి, ఏమవుద్ది? ఆ తర్వాత నేను పరిగెడతా. హల్లెలూయా. పరిచయం చేయడం వరకు నీ బాధ్యత, ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయడం నా బాధ్యత, బాగు చేయడం దేవుని బాధ్యత. హల్లెలూయా. ఒకప్పుడు పాపం అనే బంధకాల మధ్యలో ఉన్నప్పుడు బ్రతికించింది యేసయ్య అండి.
పేతురు ఎవరు? చేపలు పట్టుకునే వ్యక్తి. ఈ చేపలు పట్టుకునే వ్యక్తికి యేసు ప్రభు తన దగ్గరకు వచ్చాడు. వచ్చి యేసు ప్రభు బాధలో ఉన్నాడు. ఆయన ముఖం చూస్తే అర్థమవుతుంది. ఏమండి, ₹1,00,000 లాటరీ తగిలినోడు ఎలా ఉంటుంది బాధ, సంతోషం? తమ్ముడు, ₹1,00,000 లాటరీ తగిలింది అనుకోండి, మనకి సంతోషంగా ఉంటామా లేకపోతే బాధపడతామా? ₹100 ఇట్లా లాటరీ టికెట్ కనుక్కుంటే ₹1,00,000 తగిలింది అనుకోండి, మన సంతోషానికి ఇంకా అవధులు ఉంటాం. అసలు భూమి మీద నిలబడం. 1,00,000 వచ్చింది మనకి. ఇక మనం ఏంటి, సాయంత్రం ఈటెన్ ప్లేకి వెళ్దాలా, లేకపోతే సీకన్య కంఫర్ట్కి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం, 1,00,000 ఉంది మన దగ్గర అంటాం. ఎందుకని? లాటరీ తగిలింది కాబట్టి. ₹1,00,000 అప్పు ఉంటే, ₹1,00,000 అప్పు ఉందనుకోండి, సంతోషంగా ఉండగలమా? ఉండలేం కదా. ₹1,00,000 కంటే శ్రేష్టమైన వాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు అనుకోండి, 1,00,000 నీ దగ్గర లేకపోవచ్చు, లక్షణంగా బ్రతకగలిగిన దారి నా దేవుడు చూపిస్తాడు. పేతురు దగ్గరికి వచ్చి, నీ ముఖం ఎందుకు బాబు ఇలా పోయిందని అనకుండా, ఏమైంది, కొంచెం పడవ ఎక్కుతాను, కొంచెం లోతు నడిపించండి. నడిపించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడి మాటలు చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మారు మనసు పొందారో వాక్యంలో రాయబడలేదు, కానీ పేతురు మాత్రం అతని మాటల మీద లక్ష్యం ఉంచాడు. ఉంచి, అయ్యా ఏడు బాబు నీ బాధ, రాత్రి అంతా చెంపాటానండి, అయితే మీరు ఏదో ఎక్కుతారు ఏదో చెప్తారన్నా చెప్పండి అన్నాను. సర్లే అండి, నేను ముఖం చూసి నీ బాధ ఏంటని అడిగితే, రాత్రి అంతా కష్టపడ్డానండి, ఇవాళ ఏం ఫలితం లేదు, నిరాశ వచ్చింది, ఈరోజు ఏంటో పరిస్థితి అనుకుంటుంటే యేసు ప్రభు అన్నాడు, పడవను కొంచెం లోతుకు నడిపించానండి. అప్పుడు ఏమనాలా? నిన్నటి దాకా ముక్కు ముఖం తెలియనైనా మన దగ్గరకు వచ్చాడంటే, వచ్చి పడవ కొంచెం లోపల నడిపించాను అనుకో, రాత్రి అంతా చాలా కష్టపడ్డా, ఈ సముద్రం ఈ దరి నుంచి ఆ దరి వరకు తిరిగా, ఎక్కడ ఏ రేవులో సేవ పడితే బాగా తెలుసు, పడవ నడిపించమన్నా సరే వలయమంటాం ఏంటి అని అనాలా. కానీ యేసయ్య మాటలు విన్నటువంటి ఏమండి ఈ పేతురు గారు ఏం చేశాడు చెప్పనా? యేసయ్య మాటకు లోబడి వల వేశాడు. వల వేస్తే ఏమని చెప్పనా, విస్తారమైన చేప పట్టి. ఆ తర్వాత అతను అంటాడు, అయ్యా నువ్వు చాలా గొప్పవాడు, నేను పాపాత్ముని, నా దగ్గర నుండి నువ్వు వెళ్ళిపో బాబు అన్నాడు పేతురు గారు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, యేసయ్య వాక్యం చెప్తే 1 గంట సేపు అన్నాడో అరగంట అన్నాడో నాకు తెలియదు, కానీ కొద్ది నిమిషాలకే యేసయ్య మాట విన్నాడు, యేసయ్య మాటకు లోబడ్డాడు, యేసయ్య చెప్పినట్లుగా చేశాడు. మాట విని ఎప్పుడైతే చేశాడో విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. నేను ఈ మాట మీరు సీరియస్గా తీసుకోండి. ఒకసారి అందరూ నా వైపు చూడండి. మీరు వాకింగ్ చెప్పినట్టు కింద చూడకండి, అసలు మీరు నా వైపు చూడండి. మీ నిద్ర మధ్య పోతే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నా ముఖం చూడండి, నా నల్ల ముఖం లేదు, కానీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు సీరియస్గా ఈ గంట సేపు నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతాను, నువ్వు సీరియస్గా తీసుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మారింది, నా జీవితం మారింది, నా స్నేహితుల జీవితం మారింది, యేసయ్యను అనుసరించిన ప్రతి కుటుంబం బాగుపడ్డది. యేసయ్య ఎప్పుడైతే తన పెళ్లి చూస్తూ ఉండడం మాటలు విన్నాడో జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. వెంటనే వాటిని విడిచిపెట్టి, నీవు నాతో వస్తే నిన్ను మనుషులు పట్టేటట్టుగా చేస్తాను. హల్లెలూయా. వెంటనే వాటిని విడిచిపెట్టి యేసయ్య వెంబడి వెళ్ళిపోయాడు. ఒక సంగతి చెప్పనా, పేతురు గారు యవనస్తుడు కాదు, భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నాడు. అంటే ఫ్యామిలీ కలిగిన వ్యక్తి. చేపలు దొరికిన వెంటనే తన జీవితంలో ఎప్పుడూ అని పట్ల చేపలు ఎన్ని చేపలు పట్టాడు చెప్పనా? మత్తయి సువార్తలో, లూకా సువార్తలో తర్వాత చదువుకోండి, 5వ అధ్యాయంలోను, ఏమండి 7వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వల వేసి వలలో ఉన్న చేపలు లాగుతుంటే వల లాగలా పోతున్నాడట. ఆ పక్కన పడవల్లో పిలిచి వలలో మొత్తం లాగితే 2 దోణులు నిండిన చేపలు, దోణులు 2 నిండిపోయి ఇంకా చేపలు మిగిలి ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడి దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదం, విస్తారమైన దీవులు కలిగాయి. ఎప్పుడు? పేతురు దేవుని మాట విన్నప్పుడు. ఇక రాస్తాడు, ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక మాటలో రాస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నేనేమంటానంటే, మీరు దేవుని ప్రేమించట్లేదు అట్లా,
ప్రేమలో ఒక మెట్టు ఎదగాలి. ఎలా ఎదగాలి? నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించగలగాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇంతకుముందు కొంచెం లోకంలో తిరిగేవాడిని. తాను చెండుకోతే వనమంతా చెడగొట్టింది, నాతో పాటు 10 మంది చెడగొట్టి తీసుకెళ్ళేవాడు ఎక్కడ పడితే అక్కడ. ఆదివారమే తిరిగేవాళ్ళు, మందిరానికి వెళ్ళేవాడు, కానీ ఆదివారమే తిరిగేవాడు. ఆ రోజుల్లో యేసయ్యను పరిపూర్ణంగా తెలిసిన తర్వాత ఎవడన్నా దారంట పోతున్నప్పుడు కొద్దిసేపు 1 గంట మందిరానికి రారా బాబు, నా దాకా రావద్దులే, మీ ఇంటి పక్కన పలానా పాస్కారం ఉంటాం, అక్కడికి వెళ్ళి మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చో, 1 గంట కూర్చో. సాయంత్రం వేసేది కానీ నువ్వు మందు కాదు కాబట్టి సాయంత్రం వేసేది కానీ ముందు మందిరానికి వెళ్ళి ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు పట్టుకుంటాడు లేదా. పేతురు ఆ సమయంలో వచ్చాడండి. తర్వాత ఏం చేయాలి చెప్పండి? పేతుర్ని ఇల్లు గడికి చెప్పిన యేసుప్రభు ఉన్నంతకాలం యేసుప్రభుతో తిరిగినోళ్ళు పెద్దోడు ఎవడంటే పేతురుగాడే, సీనియర్ పేతురుగారే. వెంటనే తిరిగేవాడు. యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేసిన తర్వాత ఫస్ట్ పోయినాడు కూడా పేదరే ఫస్ట్. ఇగో నిన్నటిదాకా మనం కష్టపడే పని లేకుండా భోజనం వచ్చింది, ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్. ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు శిష్యుడు రండి ఇలా కూర్చుండే. యేసుప్రభు ఇంకా పక్కన కూర్చుంటే మామూలుగా మీకు గమనించండి, విశ్వాసులకి ఒక కోడిగుడ్డో కూర వేస్తారు కదా. అదే పాస్టర్ దగ్గర కూర్చున్నాం అనుకోండి, యేసుప్రభు 2 వేస్తే పాస్టర్ గారికి 2, యేసుప్రభు 2 గట్లు వేస్తే పేదరి గారికి 2 గట్లు, అన్నీ స్పెషల్ కదా. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏం అర్థం అవట్లా, ఫ్రీ భోజనం పోయింది, ఏం చేయాలి తెలియట్లే. యేసుప్రభు శిష్యులు చెప్పాడు, అబ్బాయి నా వల ఇంకా ఉంది. ఏముంది? నా వల ఇంకా ఉందా, కడిగేసి పక్కన పెట్టాను, నేను సేవ పడతా పోతున్నాను, మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు చేయాలంటే మళ్ళీ 5 జాయిన్ అయిపోయాడు. అప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నిన్ను మాత్రమే కదా నన్ను అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. హల్లెలూయా. మనం ఎవరమే? యేసయ్య గొర్రెలు, యేసయ్య గొర్రె పిల్లలమ్మ. ఆయన మనల్ని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడున్న సమయంలో నేను ఎవరిని అంటే యేసు ప్రతినిధిని, ఓ దైవజనుడిని. ఇప్పుడు మీరు అందరూ ఎవరో ఓ రకంగా చెప్పాలంటే మీరు పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు కానీ మీరు అందరూ ఎవరో ఆత్మ సంబంధమైన పిల్లలు. మీరు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, నా మాట వినకూడదు. అప్పుడప్పుడు కూడా సలహాలు ఇస్తుంటాం, ఉచిత సలహాలు. ఆ సలహా కంటే దేవుని వాక్యం నమ్మదగి. అవునంటారా కాదంటారా? కష్టం వచ్చినప్పుడు అన్నయ్య ఇది సంగతి అన్నప్పుడు ఏదో ఉచిత సలహా ఇస్తాను, కానీ దేవుని వాక్యాన్ని పట్టుకున్నావు అనుకోండి నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యం అంటది, పేతురుని అడిగాడు యేసుప్రభు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసయ్యా అన్నాడు. ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పాడో ప్రాణం పోయేంత వరకు యేసుప్రభు ఎవరో తెలియదని అనలేదు. ఎలా చేసిన కూడా యేసుప్రభుకి సిలువ ఎలా చేశారు? పేతురు గారికి సిలువ వేస్తారంటే ఆయన ఏమన్నాడు చెప్పనా? యేసుప్రభులా సిలువ వేసుకుంటున్నంత స్థాయి నాకు లేదు కాక తల కిందులుగా సిలువ వేసి తింటాను, తల కిందకే కాళ్ళు పైకెట్టి సిలువ వేసుకున్నాడు. యేసుప్రభుని ఎరగననే మాట జన్మకు రాలా. ఆ సంగతి పేతురు ఇలా సమర్పించుకుంటాడనే సంగతి దేవునికి తెలియదంటారా? ఆయన తెలుసు. పేతురు యేసయ్యని ఎంతగా ప్రేమిస్తాడనే సంగతి తెలుసు. ఒక్కసారిగా నాతో పాటు ఉన్నాడు, ఒక్కసారిగా సడన్గా దూరం అయిపోయినప్పుడు నా స్నేహితుడు ఎవడన్నా నాకు ఎలా కనిపిస్తుంది? నిన్న దాకా మాట్లాడేవాడు, నిన్న దాకా బాగా పలకరించేవాడు, ఒక్కసారిగా దూరం అయిపోయి ఎలా ఉంటుంది? బాధ అవుతుంది లేదా? ఏమంటాను? నాకు నోటుకొచ్చిండే మాట్లాడతాను. యేసుప్రభుని కూడా అలాగా అన్నాడు. యేసుప్రభు నువ్వు యేసుప్రభుతో ఉన్నావు కదా బాబు అన్నాడు. నేనా? నన్ను ఎప్పుడు చూసావు నువ్వు అని అక్కడి నుంచి పోయాడు. ఇక్కడి నుంచి పోయి ఇంకో గుంపులోకి వెళ్తా, చిన్న పిల్ల చూసి, ఏమండి మీరు యేసుప్రభుతోని తిరిగినోళ్ళలో మీరు ఒకళ్ళు కదా? ఓ అమ్మాయి ఎవరినో చూసి అనుకుంటున్నావు, నేను కాదు అని పోయాడు. అని పోయి 3 సార్లు పొంగిన తర్వాత దేవుని మాట గుర్తొచ్చింది. హల్లెలూయా. ఈ మాట నువ్వు సీరియస్గా తీసుకోవాలి. యేసయ్య మాట గుర్తొచ్చింది. పేతురు నేను సిలువ వేయబడుతున్నాను, సిలువకు అప్పగించబడుతున్నాను, నువ్వు నాకు తెలియదు ముమ్మారు బొంకుతావు, వెంటనే కోడి కోస్తాను. ఈ మాట ఎప్పుడైతే గుర్తొచ్చిందో దేవాలయంలో పోయి కన్నీరు కార్చి ముత్తుకుని ప్రభువు సరిగ్గా ప్రార్థన చేస్తాను, అయ్యా నన్ను క్షమించు, నువ్వు తెలియదన్నాను ప్రభు, నన్ను క్షమించు అన్నాడు. తర్వాత మరలా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మరలా మాట్లాడితే తన హృదయాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు. యేసు కోసం నిలబడ్డాడు. ఎంతగా నిలబడ్డాడు చెప్పనా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో తర్వాత రాసుకుని చదువుకోండి.
అక్కడ ఏం రాస్తుందంటే, పేతురు ఒక్కడు లేచి దేవుని ఆత్మ పొందిన తర్వాత వాక్యం ప్రకటిస్తుంటే ఇంచుమించు 3,000 మందికి పైగా బాప్తిసం పొందాడు. హల్లెలూయా. ఒకప్పుడు అబద్ధమన్నాడండి, ఒకప్పుడు యేసు యుద్ధను వలట్టుకుని వెళ్ళిపోయినాడండి, ఒకప్పుడు నేను ఏం చేయగలను అన్నావాడండి. ఇంకో మాట చెప్పనా, పడవలో 12 మంది కూర్చున్నారు, యేసు ప్రభు సముద్రం మీద నుంచున్నాడు. పేతురు అన్నాడు, అయ్యా నీవే దేవుని కుమారుడు అయితే నేను నడిచి వస్తానన్నాడు. కొంత దూరం నడిచాడా లేదా? ఆ బలం ఎలా వచ్చింది? పేతురుకు ఉంది. ఈయన వల్ల ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. ఆయన శాసిస్తే నా జీవితంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేయగలడు అన్నాడు. అందుకే యేసయ్య అక్కడ ఉన్న వాళ్ళందరూ అడగలేదు, కానీ పేతురుని గుచ్చి అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారు అడిగాడు. పేతురు బాధపడి మనసులో, ఈ ప్రభు ఎన్నిసార్లు అడుగుతున్నావు, నా సంగతి నీకు తెలదా? వాస్తవానికి దుడుకుతనం ఎక్కువ, కోపం ఎక్కువ, కానీ దేవుని మాటకు లోబడ్డాడు. ఈ రోజున నువ్వు దేవుని మాటకు లోబడితే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునితో సహవాసం చేస్తే నీ చరిత్రను దేవుడు మారుస్తాడు. ఒక సంగతి చెప్పనా, 1,000 రూపాయలు సంపాదించినప్పుడు ఉన్న సంతోషం కంటే ఇప్పుడున్న సంతోషం అన్లిమిటెడ్. నేను గర్వంగా చెప్పగలను, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ 1,000 రూపాయలు సంపాదించినప్పుడు సంతోషం కంటే ఇప్పుడున్న సంతోషం అన్లిమిటెడ్. ఎందుకు చెప్పనా, ఇప్పుడున్న సంతోషాన్ని దేవుడిచ్చింది ఎవడో తీయలేదు. ఒకప్పుడు సంతోషాన్ని కొనుక్కునేవాడిని డబ్బులు ఖర్చు పెట్టి, అది ఆ క్షణానికి, ఆ కాసేపే, ఆ తర్వాత మరలా సంతోషం కనబడదు. కానీ యేసయ్య నాలో ఉండటం ద్వారా ఈ సంతోషాన్ని నా భార్య తీయలేదు, నా కొడుకు తీయలేదు, నా కన్న తల్లి కూడా తీయలేదు. కారణం ఏంటి చెప్పనా, ఇది దేవుడిచ్చిన సంతోషం. సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే నీ జీవితం దీవెన, సర్వశక్తి కలిగిన దేవుడు నీలో ఉంటే నీకు క్షేమం, సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీకు సమృద్ధి, క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదం అన్నీ నీకు సొంతం అవుతాయి. ఆయన లేకపోతే అన్నీ నీకున్నా అది సున్నా. యేసయ్య నీకు కోట్ల రూపాయలు ఆస్తుంది, యేసయ్య నీతో లేకపోతే ఏం సంపాదించుకుంటావు? యేసు ప్రభు దేని కొరకో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య ఎందు కొరకో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య ఈ లోకం కొరకైతే నువ్వు బతి చేయవసరంలా, ఆశీర్వాదాల కొరకైతే దేవుని సరికి రావట్లా. నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేయాలంటే, చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. ఒకడు 23 నుంచి, ఒకడు యేసు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొని, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద మేము నివాసం చేస్తాం. ఒకడు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు వినడు, వారు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ చాలా కొంచెం ఘాటుగా రాసుంది. ఏమిటయ్యానంటే, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు. హల్లెలూయా. యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య మాట వింటాం. అవునంటారు కదంటారా? ఇప్పుడు నాకు బాగా బుల్లి అంటే ఇష్టం అనుకోండి, బుల్లి ఏం చెప్పిన ఏమంటాను నేను? నో అన్నాను. ఎందుకంటే మా ఇద్దరికి బాగా క్లోజ్గా కాబట్టి నో అన్నాను. దేవుడు తమ్ముడు కొంచెం పరిచయం తక్కువ అనుకోండి, తమ్ముడు ఏదని చెప్పాడు అనుకోండి, ఏమంటాను? అవదనుకుంటా తమ్ముడు, పని అవదాం అని చెప్తాను. ఎందుకని? మాకు కొంచెం దూరం, అతనితో బాగా డీలింగ్ ఎక్కువ. పొద్దున్న ఎత్తే 4-5 సార్లు ఫోన్ చేసుకుని, లేదా కదా 4-5 సార్లు కలిసి టీ తాగడం, కాఫీ తాగడం, పార్టీకి పోతుంటాం. కాబట్టి ఆయన ఏం చెప్పినా నచ్చింది కదా. అప్పుడప్పుడు పలకరించేవాడికి ఏమవుద్ది, పెద్దగా డీలింగ్స్ ఉండవు. నేను అనేది ఏంటంటే, యేసయ్యతో రోజు సహవాసం నీకుంటే ఆయన మాటలు వింటావు. యేసయ్యను రోజు కలిసి ఆయనతో మాట్లాడుతావు అనుకోండి, ఆయన మనసు నీకు అర్థమవుతుంది, ఆయన నీతో ఉంటాడు. ఆయన అంటాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు,
యేసయ్య మాటలు వింటే తండ్రి నిన్ను చూసి, ఈ అబ్బాయి పాపం చేయట్లా, నా ఆజ్ఞలను మేరట్లా, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, రోజు నా దగ్గరికి వచ్చి మోకరించి అడుగుతున్నాడు. ఎంతసేపు అడగాలి? గంట అడగమని నేను అన్నాం, అరగంట అడగమని కూడా నేను అన్నాం. అలవాటైతే గంట కాదు 2 గంటలైన టైం సరిపోదు. అవునంటారా కదంటారా? బాగా తెలిసినోడికి ఫోన్ చేసామండి, 2 నిమిషాల్లో మాట్లాడి మానేద్దామా? 2 గంటలైనా మాట్లాడుతూనే ఉంటాం. ఏమీ లేని పిచ్చాపాటి కబుర్లన్నీ వస్తుంటాయి. యేసయ్యతో కూడా కూర్చోవడం నీకు అలవాటైతే సమయం నీకు తెలియదు. నువ్వు ఆయనతో మాట్లాడితే జరిగేది ఏంటి చెప్పనా? అక్కడ అంటాడు, మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద మేము నివాసం చేస్తాం. ఎవరు వస్తారట? దేవుడే వచ్చేస్తాడు నీ ఇంటిలోకి. హల్లెలూయా. ఇందా చెప్పాను కదా, ఒకడు యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య వాడిని ఆశీర్వదిస్తాడు. యేసయ్యలో వానిలో యేసయ్య ఉంటే వాడి చుట్టూ క్షేమం ఉంటుంది. అంటే అందులో క్షేమం అంటే దాంట్లో ఉంటాయి అభివృద్ధి, ఆశీర్వాదం, సమృద్ధి అన్నీ ఉంటాయి కదా. ఒకడు ఒకడి కుటుంబంలో యేసయ్య వచ్చాడు అనుకోండి, అందులో ఏ ఒక్కడనే దేవుడు విడిచిపెట్టాడు. అవునంటారు కదంటారా? యేసు ఉన్న ఇల్లు సమృద్ధికి నిలయం, యేసు లేని ఇల్లు దెయ్యాలు కుంప. ఆ ఇంట్లో ఏముంటా చెప్పనా? అసమాధానం ఉంటుంది. భార్య మాట భర్త వినడం, భర్త మాట భార్య వినడం. ఆ ఇంట్లో ఏం లేరంటే యేసుప్రభు ఉన్నాడు అనుకుంటా, కానీ యేసుప్రభు లేడు. ఎందుకంటే ప్రార్థన చేసే ప్రార్థన దూపం అక్కడ లేదు, పరిశుద్ధత అనే అలంకారం అక్కడ లేదు, దైవ భయం అనేది అక్కడ లేదు, పరిశుద్ధత కలిగిన మాటలు అనేవి అక్కడ కొంచెం లోపించే. ఏం జరుగుతుందంటే సాతాను కూడా దూరతాడు దాంట్లో. ఎందుకంటే ఒక మాట మీకు చెప్తాను. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఒక అమ్మాయిని దెయ్యం పట్టిన ఒక పిల్లని తీసుకొచ్చాడు. యేసు ప్రభు ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని మొదలుకొట్టాడు. యేసు ప్రభు తన దగ్గర రాకముందు దెయ్యాలు మనలో ఉన్నప్పుడు వాడు ఎవ్వండి దాని దగ్గర రానిచ్చేవాడు కదా. ఆ కుర్రోడు ఎవరిని దగ్గర రానిచ్చేవాడు కదా. దారంట పోతున్న ప్రతి ఓన్లు రాలించి కొట్టేవాడు. వాడిని కంట్రోల్ చేయడానికి చాలామంది వచ్చి గొలుసుతో కట్టారు, గొలుసులు తెంపేసుకున్నాడు. కొంతమంది తాళ్ళతో కట్టారు, తాళ్ళు తెంపేశాడు. ఇక ఎంతసేపు సమాధిలోనే ఉండేవాడు. మనిషే తనలో ఉన్న దురాత్మ ఇంట్లో ఉండేవాడు. మనం దేవుని పిల్లలం, దేవుడు మనకు తెలుసు. యేసయ్య మనలో నివాసం లేకపోవడం వల్ల కుటుంబాల్లో గలిబిలి, గందరగోళం ఏర్పడుతుంది. మాట సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. ఎందుకో చెప్పనా? ప్రార్థన తనలో లేదు, ప్రార్థన చేసుకునే స్వభావం ఆ కుటుంబం లేదు. ఎప్పుడైతే దేవుడు ఆ కుటుంబానికి దూరం అయ్యాడో, ఆ వ్యక్తికి దూరం అయ్యాడో, అపవాది వచ్చి దాంట్లోకి వచ్చాడు. ఇంకో సంగతి చెప్పనా? ఒకసారి యేసుప్రభు ప్రార్థన చేస్తే దురాత్మ పోయింది, తర్వాత మరలా బాగుపడ్డాడు. ఆ దెయ్యం అటు ఇటు గిరగిర కూరుకొండ, కాపురం, గానుగుడు, అలాగా గోకరం దగ్గర వెళ్ళిందట, ఇలా శ్రీరంగపట్ట ఎన్ని తిరిగిందట. పాపం దానికి అంత మంచి ప్లేస్, ఇంత ముందు మంచి ప్లేస్ ఎక్కడ దొరకలే పాపం. తిరిగి మా పార్టీలో ఒకటి ఉండేది కదా, అసలు ఎలా ఉందని చెప్పి వచ్చిందట. యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. మీకు అర్థవైశాలి చెప్తాను. యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. తన ప్రార్థన, తన కన్నీరు, తన వేదన చూశాడు. ఎప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయాల, మనసులో కూర్చుని బాధపడుతున్నావు. దేవుడు కూడా నన్ను మర్చిపోని అనుకున్నాడు. నా పరిస్థితి ఏంటి ఎలా అనుకున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు సాయం చేయలేదంటే చేశాడా లేదా? మనం ప్రార్థన చేయకుండా మామూలు మనసులో యేసయ్య నన్ను చూడాయనంటే ఎన్నిసార్లు దర్శించిన తర్వాత బాగుపడతారు. ఏం చేసావు? 2 రోజులు చేసావు ప్రార్థన, లేదా 1 రోజు చేసావు. ఆ తర్వాత మరలా రోజు చేయలేకపోతే కాళ్ళు వచ్చారు. ప్రార్థన చేయడానికి సమయం సరిపోవట్లేదు. ఊను గోక్కుంటాక మాత్రం టపా 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 గోకి గోర్లు ఈ ఏలుకున్న ఫింగర్ ప్రింట్ సరిపోంటే దేవుడి దేవాల ఇలాగ రఫ్ చేసి ఇన్స్టాలో గోకి, యూట్యూబ్ గోకి, ఫేస్బుక్ గోకి ఏళ్ళు అనుకుంటాయి. పాప దెయ్యం విడిచిన ఇల్లు గిరగిర తిరిగి మరలా వచ్చింది. ఆడు మరలా వస్తే యేసు ప్రభు ఖాళీ చేసినప్పుడు ఇల్లు ఎలా ఉందో మరలా అలానే ఉంది ఇల్లు. హల్లెలూయా. యేసు ప్రభు ఖాళీ చేసిన తర్వాత ఇల్లు ఎలా ఉందో అలాగే ఉంది. అలా ఉంటే ఆ దెయ్యం మరలా వచ్చింది.
ఆ దెయ్యం మరలా వచ్చింది. నేనేమంటానంటే, యేసయ్యను ఒక్కసారి నువ్వు కలుసుకున్న తర్వాత ఆయన్ని విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? యేసయ్యతో ఒకసారి నువ్వు సహవాసం చేసిన తర్వాత నీ సహవాసం రోజు రోజుకి పెరగాలి. యేసుతో సహవాసం పెరిగితే లోకంతో సహవాసం తగ్గింది. లోకంతో సహవాసం తగ్గిందంటే యేసుతో ఉన్నామని అర్థం. లోకంతో సహవాసం పెరిగి ప్రార్థన నీ జీవితం లేకపోతే కుటుంబంలో కష్టాలు కన్నీళ్లు మనం పలకరిస్తాం. మీకు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుతో ఉన్నప్పుడు జీవితం దీవెనకరంగా ఉంటుంది. యేసయ్య మనలోంచి పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన మనం విడిచిపెట్టాడు అనుకోండి, మన కుటుంబంలో భయంకరమైన గొడవలు అలరాయి. భార్య మాట భర్త వినడంతో, భర్త మాట భార్య వినడు. ఎందుకు అని అంటే వీళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చాడు? సాతాను గడు దూరాడు. ఆడు దూరి ఆడి పని ఆడు చేస్తున్నాడు. నేనేమంటానంటే, యేసయ్య నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించినట్లుగా నువ్వు ఇతరులను ప్రేమించగలగాలి. హల్లెలూయా. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. యేసయ్యను ప్రేమించక ముందు నా స్వభావం మీకు తెలుసు. యేసయ్యను ప్రేమించిన తర్వాత ఎవరు కనబడిన ఒకటే మాట, నువ్వు యేసు ప్రభు దగ్గర రా బాబు, దేవుడు నేను జ్ఞాపం చేసుకుంటాడు. మా ఊరు ఇక్కడ దాకా కదా, నేను ఉన్నది రాయమంటో కదా, అక్కడ ఉన్నవాడు కూడా చెప్తాను, ఒరే పక్కన ఏ మందిరం ఉన్నా పర్లేదు, అది ఏదైనా పర్లేదు, నువ్వు వెళ్ళి మందిలో కూర్చో, అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీ జీవితం బాగుపడు. ఇంచుమించుగా చాలామంది చెప్పాను, ఒక 4-5 కుర్రోళ్ళు మందిరానికి వెళ్ళి ఇప్పుడు చక్కగా దైవభక్తులు పెరుగుతున్నారు. మందిరానికి వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు అప్పుడు వెళ్ళేదండి, మందిరానికి వెళ్ళాడు, సొంతంగా స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఈ మధ్య ఓపెనింగ్ కూడా అయింది. నేనేమంటానంటే, నేను వాడిని అడిగాను, ఒరే బాగున్నావా, నా స్నేహితుడు కాబట్టి మరి మేము ఫ్రెండ్స్ కనుక, ఒరే బాగున్నావా అని అడిగాను. నువ్వేమంటా పరిచయం చేసావు నాకు తెలియదు, కానీ నేను కొంచెం తక్కువే, కానీ మీ చెల్లిని పిల్లలు బాగా వెళ్తారా, నేను కూడా వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళాక నా ఆటో వ్యాపారం బాగుంది, చక్కగా ఇల్లు కట్టుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పాడు. ఆశీర్వాదం లేదనుకోండి ఏమంటాడా, ఎందుకని నాకు పరిచయం చేసావు, ఏమిటి దీనివల్ల ఉపయోగం అని అనేవాడు. ఆశీర్వాదం చూశాడు కనుక వాడు వాళ్ళ అక్కకు పరిచయం చేశాడు. వాళ్ళ అక్క కూడా మందిరంకి వచ్చి కూర్చుంది. ఆ అక్క ఒంట్లో బాగోదట, 1000 రూపాయలు ఖర్చు పెట్టారట. మందిరంకి వెళ్ళా కూర్చుని, రే మందిరం వేసుకోమని పెద్ద ఇబ్బంది అనిపించట్లా, నీతో పాటు నేను కూడా వస్తాను రా అని ప్రతి వారం అక్క తమ్ముడు కలిసి మందిరంకి వెళ్తాను. నేనేమంటానంటే, నీ కుటుంబం నీ జీవితం బాగుండాలంటే యేసయ్యను నువ్వు ప్రేమించాలి. నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే యేసయ్య నువ్వు అట్టు పెట్టుకుని ఉండాలి. యేసయ్యతో నువ్వు గడపాలి. ఆయనతో గడిపితే మన జీవితం బాగుంటుంది. ఆయన లేడనుకో, ఆయనతో నువ్వు గడపలేదనుకోండి బాగానే ఉంటావు, కానీ అప్పుడప్పుడు నీ కుటుంబాన్ని సాతాను గడిపి కుదుపుతూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆ గొడవలు ఆగో, ఆ సమస్యలు ఆగో, చివరిగా మాటను పరిచయం చేస్తాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది రాజమండ్రిలో, పేర్లు వద్దులేండి. ఆ కుటుంబం ఇంచుమించుగా ఒక 30 ఏళ్ళుగా మందిరికి వెళ్తారు. 30 ఏళ్ళు అంటే నాకు 43 కదా. నేను సండే స్కూల్ నుంచి తెలిసి నాకు ఆ కుటుంబం. 3 ఆడపిల్లలు, ప్రార్థన తెలుసు, పాటలు పాడడం తెలుసు, వాక్యం చదవడం తెలుసు, అన్నీ తెలుసు. ఆ కుటుంబ యజమాని ఈవిని కాదని ఇంకొక ఆవిడని తీసుకుని పోయాడు. 3 పిల్లల తల్లి విడిచిపెట్టి ఇంకోటితో పోయాడు. ఎందుకు? యేసయ్యను ప్రేమిస్తున్నాను అని అనుకున్నప్పుడు యేసయ్యను ప్రేమించలేదు. యేసయ్యను ప్రేమిస్తే ఇంకో మాట చెప్పమంటారు, లోకాసు వార్త 19వ అధ్యాయంలో రాస్తుంది, 19-15 ఏమని ఉంటుందంటే, ఒకడు నన్ను ప్రేమిస్తే ఎలా ఉండాలి చెప్పనా, తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లిని, ఆస్తిపాతులు అన్నీ విడిచి నన్ను ప్రేమించని రాస్తుంది బైబిల్లో. ప్రేమిస్తాం అలాగా? అక్కవాళ్ళు వదిలేరంట, కట్టుకున్న భార్య అయినా లేకపోతే భర్త అయినా భర్తను విడిచిపెట్టాలంట, భూములన్నీ విడిచి నీవు నన్ను ప్రేమిస్తేనే నువ్వు నా శిష్యుడు అంటే అర్థం ఏంటంటే, అన్నీ ఉన్నా ఏది శాశ్వతం కాదు. యేసయ్య ఒక్కడే శాశ్వతుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే నీతో పాటు ఉండేవాడు. ఆయన ఒక్కడే నిన్ను అర్థం చేసుకుంటాడు. ఏ మనుషుడు నేను అర్థం చేసుకోడు. ఇప్పుడు నా భార్యని బతికి నేను లేనప్పుడు ఒంటరిగా వచ్చి
ఓ మైక్ ఇచ్చి మళ్ళీ మర్చిపోకుండా ఓ రికార్డింగ్ పెట్టి మీ ఆయన నేను ఎంత బాగా చూసుకుంటున్నాడు అని ఒక అరగంట కూర్చుంటే అరగంటలో తక్కువలో తక్కువ ఎలా లేదో 10 నిమిషాలు అని చెప్తుంది. మా ఆయన పలానాసారి పలానా టైం నన్ను ఇలాగ అన్నాడండి. ఎవరిది? మనుషుల మధ్య ప్రేమ. అంటే ఏమడుగుతారు? ఓ చీర అడుగుతారు, లేకపోతే పరడది అడుగుతారు. మనం కొలించేంత స్తోమత లేదు అని అన్నాం అనుకోండి, వాళ్ళు రాసుకుంటారు పుస్తకంలో, పలానా రోజు మా ఆయన ఈ చీర కొనలేకపోయాడు, లేకపోతే నేను ఇది అడిగాను అది తేలేకపోయాడు. ప్రేమ ఉంది, కావలసిన ఆర్థిక సాయం, దానికి లైవ్ రాసుకుంటే పుస్తకం రాసుకుంటాడు. మా అబ్బాయిని అడిగాడు, ఆడు కూడా రాస్తాడు. నేను పలానా చోటకైనా మా నాన్న వస్తానండి, రోజు పాత్రలు తీసుకెళ్ళమంటాడు. ఎందుకు పాత్రకి వెళ్తే పొద్దున్న స్కూల్ ఎగ్గొడేద్దామండి. ఆడు ఇంకా చిన్నోడు కదా, ఇంకొక 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆడికి కూడా పెడతా. వచ్చే సంవత్సరం ప్రార్థనకే రావాలి, స్కూల్కి వెళ్ళాలి. ఈ ఒక్క సంవత్సరం 6వ తరగతి కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చా. వచ్చే సంవత్సరం 7th ప్రార్థనకి రావాలి, 12 గంటలకు ఇంటికి వెళ్ళి పడుకుని పొద్దులే స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే అప్పుడు బేట తీస్తాం. నిన్నదాకా చిన్న కర్ర తీసేవాడు, ఈసారి బేట తీస్తాం. బాదురు సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు యేసయ్యకి ఎంత దగ్గరగా వస్తే అంత దీవించబడతావు. యేసయ్యతో ఎంత సహవాసం చేస్తే అంతగా ఇతరులకు నువ్వు దేవుని కోసం చెప్పగలవు. నీ పక్కనోడికి ఎవరికి యేసుప్రభు కోసం చెప్పట్లేదంటే నీకు అర్థమవుతుంది, నేను యేసయ్యని అంతగా ప్రేమించట్లా. నా వరకు నేను యేసుప్రభు నమ్ముకోనండి. ఎవరు చెప్పనేలో ఏమనుకోకండి. వాక్యంలో రాస్తుంది ఏమని ఉంటుందంటే, ఒకడికంట దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు, ఇంకోని పిలిచి 2 ఇచ్చాడట, ఇంకోని పిలిచి 3 ఇచ్చాడట, క్షమించండి 5 ఇచ్చాడట. 5 ఇచ్చిన దానికి వెళ్తే, అబ్బాయి నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు అని అడిగాడట. అడిగితే, ఏమండి 5తో కష్టపడి దీన్ని ఖర్చు పెట్టి ఇంకొక 5 సంపాదించారండి, 5కి 5 10. బలా నమ్మకమైన మంచి కుమారుడా, దా నీ కొరకు ఏర్పరచబడిన రాజ్యంలో అలా కుర్చీ నీదే, తీసుకో కూర్చో అన్నాడట. 2 ఇచ్చిన దగ్గరికి వచ్చాడట. అబ్బాయి నీకు 2 ఇచ్చాను కదా, ఏం చేస్తావు? నాకు 2 ఇచ్చారు కదండి, సర్లేండి 2 ఖర్చు పెట్టి ఇంకో 4 సంపాదించాడు. ఇదిగో ఇది కుర్చీ, ఈ కుర్చీలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకుని ఉంటాడు. అక్కడ కూర్చున్నామండి. ఆడికి పెద్ద కుర్చీ, పెద్ద కిరీటం, పెద్ద దండ వేశారు, నాకేమిటి చిన్నది ఇచ్చారు, చిన్నది కుర్చీ వేసారండి అని అనుకుంటాడు. ఎందుకంటే 2 కదా ఇచ్చింది. 2 2 4 సంపాదించాడు. 2కి 6 సంపాదించుంటే ఏమవుతాయి చెప్పనా? 5 ఇచ్చినట్టు దానికంటే పక్కన కూర్చోబెట్టేవాడు. మనకి ఇచ్చింది 2, వ్యాపారం చేసి 4 సంపాదించడం కాదు, 6 సంపాదించగలిగితే నువ్వు వాడికంటే ధన్యుడు. ఈ తర్వాత లాస్ట్లో ఒకడు ఉన్నాడు, ఆడికి ఒకటే. ఆ ఒకటేటి చెప్పనా? బాప్తీసం పొందా, రక్షణ పొందా, ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరికి యేసుప్రభు కోసం చెప్పం. హృదయంలో ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నన్ను దీవించు. ఇది దేవుని వాక్యం అంటది, నీ తలాంతును నువ్వు కప్పు పెడేస్తాం. బైబిల్లో రాస్తుందాక ఏమని? నిన్ను వలే, చెప్పండి కొంచెం గట్టిగా, మరోసారి చెప్పండి. పొరుగువాడిని ప్రేమిస్తే ఏం చేస్తాం? యేసు ప్రభువు అన్నయ్య, యేసు ప్రభువు నేను జ్ఞాపకం చేసుకుంటాను. యేసు ప్రభు మాట అన్నాడు. యేసు ప్రభు స్వప్నాథుడు కాదు, యేసు ప్రభు కోపిష్టుడు అసలే కాదు. ఏమన్నాడు చెప్పనా? నువ్వు వ్యాపారం చేసి ఈ రూపాయి ఖర్చు పెట్టి ఈ రూపాయితో 10 మందికి బాబు యేసు ప్రభు నమ్ముకోమ్మా అని ఒక మాట నువ్వు చెప్పు అని నేను కొట్టాడా? అక్కడి నుంచి వచ్చి ఇంకోటి దగ్గరికి వెళ్ళు, ఆ రూపాయి ఎంత అయితే ఖర్చు అయిందో అంతవరకు ఖర్చు పెట్టి 10 మందికి చెప్పు. 10 మంది వెళ్ళలేదా? అక్కడ చెప్తాడైనా ఆ రూపాయి ఏం చేశాడంటే ఖర్చు పట్ల భూమి తీసి భూమిలో కాపెట్టాడు. ఆ రూపాయి ఖర్చు పెట్టి 10 మందికి చెప్పాడుకో, ఆ 10 మంది ఎవడ విన్నా వినకపోయినా 10 మందిలో ఒకడన్నా ఒకటి సంపాదించినట్టే కదా. ఆ ఒక్కటే భూమి తీసి గోతులు కప్పెట్టి, ఇదిగో నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసు, విత్తన చోట పంట కూర్చేవాడు అని. వీడు మహాజ్ఞాని. కానీ ఈ జ్ఞానాన్ని దేని ఖర్చు పట్ల? దేవుని కొరకు వాడలేదు. ఇప్పుడు తన కొరకు వాడుకున్నాడంటే తన కొరకు కనీసం నేనేమంటానంటే, బయటకు వద్దురా బాబు, నీ మేనమామ మేనత్త అక్క చెల్లు ఉన్నారు కదా, వాళ్ళ నలుగురికి యేసు ప్రభువును పరిచయం చేస్తే వాళ్ళు ఇద్దరు వచ్చినా నువ్వు కూడా కుర్చీ చేసేవాడు కదా. దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పడేసాడు? కాళ్ళు చేతులు కట్టేసి మళ్ళీ బయటికి రాకుండా అగ్నిగుండంలో ఆకరిస్తాడు. కాళ్ళు చేతులు ఉంటే పైకన్నా వస్తాడేమో, కాళ్ళు చేతులు కట్టే తగ్గుంటాడు, అట్టడుక్కు పోతాడు. అంటే మంట ఇంకా పెరుగుతా తగ్గిద్దా?
పెరుగుతుంది కదా. నేనేమంటానంటే ఈ రెండు ఇచ్చినోడు 2 తలాలను ఖర్చు చేసి ఇంకొక ఇద్దరు సంపాదించాడు. అంటే అర్థం ఏంటంటే నేను నా భార్య కలిసి ఇద్దరు సంపాదించాం అనుకోండి. ఇక్కడ ముగ్గురు ఉన్నాం, ముగ్గురు కలిసి ఎంతమంది సంపాదించాలా? ముగ్గురు 6 సంపాదించాలి. అవునంటారు కదంటారా? మనం ప్రార్థనే పెట్టుబడి. ఇంకోటి నువ్వు చెప్పాలి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఎంతమంది సంపాదించబోవని, ఈ కోరుకొండలు అడిగెట్టాక 2 బాప్తీసాలు ఇప్పించారు. అక్కడ సూర్యచంద్ర అనే ఒక ఆయన ఒంట్లో బాగుపోతే బాప్తీసం పొందాడు. మీ ఇంటి పక్కన రఘు మాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారికి వాక్యం చెప్తే విని ఆడు బాప్తీసం పొంది బైబిల్ 25 సార్లు చదివినాడు. బాప్తీసం అని చెప్తే వెంటనే వచ్చి బాప్తీసం పొందినారు. యేసు ప్రభు వచ్చినప్పుడు కోరుకొండలో నువ్వేం చేసాను అని అనుకో, వాళ్ళిద్దరూ కనపడరా? మొన్న డేవిడ్ అని గారు బాప్తీసం పొందారు, అడగరా? తమ్ముడు డేవిడ్ అని గారు బాప్తీసం పొందారు, అడగరా? ఈ కృప నీ మీద నిలిచి ఉంటుంది. అయితే ఆ కృప నువ్వు కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన తలాంతిని నువ్వు ఖర్చు పెట్టి మరొకరికి పరిచయం చేయాలి. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు అదే అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలకి ఏం చేయాలా? ఏమన్నాడు? నీ ఇష్టానుసారం అన్నాడా? ఏమంటాడు? నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపడం అంటే ఆహారం పెట్టాల, నీళ్లు పెట్టాల, దాని ఆలన పాలన చూడాలి, అన్నీ చూడాలొద్దా? ఓ దైవజనుడిగా నా పని ఏంటంటే నీకు చెప్పి నిన్ను నిలబెట్టాలి. చెప్పిన తర్వాత కూడా నువ్వు తప్పిపోతున్నావు. ఎవరు తప్పు? ఏమా అంతేనా? ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉపదేశం రాసుకుని వచ్చి, బాబు నువ్వు అలా కాదు నాయనా, ఇలా ఉన్నాయని ప్రవర్తన ఇచ్చి బాగా చెప్తున్నాను. ఓ డాక్టర్ గారు పేషెంట్కి చెప్పినట్టుగా, బాబు ఈ టైంకి వాడాలి నాయనా, ఆరోగ్యం బాగలేదు కాబట్టి కొంచెం చికెను మటన్లు తగ్గించి కొంచెం కాయగూరలు తింటే నీకు ఆరోగ్యం బాగుంటుంది బాబు అని చెప్పాడు. బలటోరండి, నా డబ్బులు నాయి, నేను కేజీ మటన్ తింటా, కేజీ చికెన్ తింటా పోయేవి అనుకోండి, ఆరోగ్యం ఎవరు పడిపోతుంది? డాక్టర్ కదా నీదే, డబ్బులు ఇచ్చి తివినావు ఆయనకి, నీ ధనం ఆయన ఖర్చు పెట్టినవి పత్యం చేయకపోతుంది. ఏసై కూడా అంటాడు, ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు నా మాటలు గైకోనాలి. అంతేనా అంటున్నాడు? ఎవరైతే నా మాటలు వింటారో నేను వచ్చి వారి మధ్యలో నివాసం చేస్తాను. ఆయన వచ్చి నివాసం చేస్తే మనకి ఏం తక్కువ ఉంటుందండి? అవునా? ఏసయ్య మన ఇంట్లోకి వచ్చేసాడు అనుకోండి, ఏసై మన ఇంట్లో ఉంటే ఇల్లు బాగుంటుందా? మనం బాగుంటామా? మనము ఇల్లు కూడా బాగుంటుంది. ఏసై మనతో లేడనుకోండి, అన్నీ ఉన్నా, పాట ఉంది కదా, నీకు అందచందమున్నా మేడమిద్దులున్నా ఏసయ్య నీతో లేకపోతే అన్నదున్నా ఉన్నదంతా ఏమైపోతే పెద్ద బండిస్ ఉన్నాయి. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏసయ్య నీతో ఉంటే నీ జీవితం బాగుపడుతుంది. ఏసై నువ్వు ప్రేమిస్తే ఆయన నీతో ఉంటాడు. హల్లెలూయా. ఏసై నువ్వు ప్రేమించలేదు అనుకోండి, ఏసై నీకు దూరం అయిపోతాడు. ఏసై నీకు దూరం అయిపోడనుకోండి, ఇహలోకమైన దారిద్ర్యత నీ సొంతం అవుతుంది, పర సంబంధమైన దారిద్ర్యాన్ని కూడా నీవే సంపాదించుకుంటున్నావు. యేసు ప్రభు దగ్గర ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారట. మధ్యకాలంలో యేసు ప్రభు బోరదని విన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి వచ్చి పరలోక గవిని డోరు దగ్గర కూర్చుని కొడుతున్నారు, ఏసయ్యా 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 తలుపుతీ అని. వీళ్ళందరూ ఎవరు చెప్పనా? విశ్వాసులు కాదు, పాస్టర్లు నాలంటాడు తలుపు కొడుతున్నారు. యేసుప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. రేణు ప్రభు తెలియదు అంటవేటి? పూర్వకుండా కాపురంలో ఎంతమంది బాప్తీసం ఇచ్చానో కూడా, ఎంతమంది రచించానో నా సంగతి తెలియదు అంటవేటి నువ్వు అన్నారు. అక్రమం చేయవారులారా మీరెవరో నా ఎద్దు నుండి తొలగిపోండి అన్నాడు. అక్రమం అంటే ఏంటి? క్రమం లేకపోవడమే అక్రమం. చెప్పమంటారా? 9 గంటలకు ఆరాధన, ఎన్ని గంటలకు రావాలి మనం? 5 నిమిషాలు తక్కువ 9 గంటలకు రావాలి. క్రమం ప్రకారం చెప్పాలంటే 5 నిమిషాలు తక్కువ 9 గంటలు రావాలి. తమ్ముడు బుల్లి, నీ డ్యూటీ ఎన్ని గంటలు తమ్ముడు? ఉదయం 11:30. ఎన్ని గంటలకు వెళ్ళాలి? 11 గంటలకు వెళ్ళి తంబేయాలి. ఎందుకని? డ్యూటీ టైం 11 గంటలకు, ఖచ్చితంగా 11కి వెళ్ళాలి. ఒకసారి మార్నింగ్ షిఫ్ట్ వేస్తారు 6 గంటలకు. అప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళాలి? 5 గంటలకు బయలుదేరి
సరిగ్గా 6 గంటలకు మనం తంబేయాలి. ఏకపోతే ఏమంటాడు, టైం అయిపోయింది బాబు చదిరి ఇలా లేదంటాడు. ఒక డ్యూటీలో ఉన్న యజమానికి భయపడుతున్నాం. డాక్రా మీటింగ్ లేట్ అయితే అందరూ తిడతారో వాళ్ళకి భయపడతాం. కానీ దేవునికి భయపడకపోవడమే బహుఘోరని. యేసయ్యను ప్రేమిస్తే క్రమాన్ని నేర్చుకుంటాం. ఒకటి, సమయానికి దేవుని మందిరకు రావడం. రెండవది, యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయన మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతావు. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయనకు భయపడతాం. నాకు కాదు, ఆయనకు భయపడతాం, ఆయన మాటకు భయపడతాం. ఆయన మాట ప్రకారంగా జీవించాలని, ఎక్కడ తప్పిపోయేవని అనుక్షణం దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని నేను తప్పు అని అన్నాం, నేర్చుకోవడానికి ఇష్టపడండి. ఇది చివరి రోజు, ఇది కలవరి కాలం. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. ఇది త్వరగా జరుగుతుంది. ఇంతకుముందు నాకు 96, 97 సంవత్సరాలు 10th అయింది. అప్పుడు మాట వినబడేది, కంప్యూటర్లు అన్నీ వెళ్ళిపోతాయంట 2000 సంవత్సరంలో, యుగాంతం వచ్చేద్దంట అనేవాళ్ళు. అమ్మో అనుకున్నాను నేను. 1999 31st నైటు అంతా బాగా వాతావరణం పేలిపోద్ది అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమవుద్ది అనుకున్నాను. ఫస్ట్ తారీఖు వచ్చేసి ఉంగరం కూడా కొనుక్కున్నాను, ముచ్చు ఉంగరం పెట్టుకున్నా. ఫస్ట్ రోజు వచ్చాను, గిరగిరగా తిరుగుతూ ఉన్నా. ఏమీ రాలేదు అనుకున్నా. నేను మా ఫ్రెండ్స్ అందరం అనుకుని మరలా కొంచెం ఎంజాయ్ చేయడానికి ప్రారంభించాం. భయం వేసింది, 2000 సంవత్సరాలు ఇలా అవుతాడని కొంచెం వార్తలు అయ్యి భయపెట్టి, దేవుడు రాకుండా వచ్చేద్దట, ఇక 2000 సంవత్సరాలు యుగాంతం ఆడుకుంటే మేము కుర్రోళ్ళు కదా, అవి బాబు నిజమే అనుకుని భయం వేస్తుంది కదా ఎవరికన్నా, అమ్మో అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మానేసి, ఆ తర్వాత జీవితం చిన్నపిన్నం అయిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఏర్పడినప్పుడు నేను, నాతో పాటు ఇంత కుర్రోళ్ళు ఉపవాస పుటాల్లో కూర్చున్నాను. ఇలాగే వాక్యమంట దేవుడు మమ్మల్ని దర్శిస్తే బాప్తిజం కూడా పొందాం. 1999 ఏప్రిల్ నెల 18వ తారీఖు బాప్తిజం పొందాను. 1999 ఏప్రిల్ 18వ తారీఖు బాప్తిజం పొందాను. ఆ తర్వాత చాలాసార్లు నేను తప్పటడుగులు వేస్తున్నటువంటి, అంటే యవన ప్రాయంలో తప్పటడుగులు వేస్తున్న ప్రతిసారి నా దేవుడు నన్ను తట్టి, అబ్బాయి రే నీ బుద్ధి మార్చుకో, నీ బతుకు మార్చుకో అని దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే సహవాసం పెరిగింది కొంచెం. ఇప్పుడు ఎవడన్నా తప్పిపోతున్నా, దారంటే వెళ్ళిపోతున్నా, స్నేహితుడు కేవలం నాకు తెలియడు కొంచెం పరిచయం ఇస్తున్నా ఆపి చెప్తాను, ఏం చేస్తున్నావు అన్నయ్య, ఒకటి ఇప్పించి పోయి కూర్చోబెడతాను. అడు కాపీ దారంటే కాపీ ఇప్పించి కూర్చోబెడతాను. అడుగు 2 మొక్కలు చెప్తాను, మందిరానికి వెళ్ళరా నీ జీవితం బాగుంటుంది. వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది విన్నోళ్ళు కూడా మొక్క మీద, రేయ్ నాకు వెళ్తాను, నేను నాకు పని ఉంది అని ఆడికి అర్థమైపోయింది. నేనేం చెప్తానో వాడు అర్థం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. ఇందాక చెప్పినా ఆ కుటుంబం ఇంకోటి ఉన్నాడు, అప్పుడప్పుడు వెళ్తున్నాడు. అప్పుడప్పుడు కదరా, రోజు వెళ్ళు, నన్ను బాగు చేశాడరా, నిన్ను బాగు చేస్తాడరా, అందరూ వచ్చి పెరిగాం, మన జీవితాలు మనకు తెలుసు, యేసయ్య మనం ప్రేమిస్తాడరా, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడరా. ఒకసారి వెళ్ళు, విను, ఒక 4 వారాలు అసలు ట్రై చేయి. ఆపేసిన కాజీ ఎలా ఉంటుంది తెలియనోడికి ఒకసారి తినిపిస్తే దాన్ని రుచి తెలుస్తుంది. బాగుంటుంది అంటే ఎలా చెప్తుంది, ఒక కాజీ తీసి చేతికి ఎత్తే తింటే రుచి తెలుస్తుంది. వెళ్ళరా వెళ్ళాడు, బలవంతంగా వెళ్తున్నాడు. ఒకడు ఫస్ట్ వెళ్ళినాడు, బలవంతంగా నేను వెళ్ళాడు 2-3 సార్లు. అలా ఆవిడ ముందు కనెక్ట్ అయింది, యేసయ్య మాటలకి హత్తుకుంది, ఆ మాటలు లోబడింది. ఏమండి ఆయన ప్రార్థన చేసి జరిగింది అని చెప్పిందంట. ఆయన నాకు చెప్పలేదు కానీ ఆయన చెప్పిందంట. ఆవిడతో పాటు పిల్లల్ని తీసుకుని ఆయన కూడా తీసుకుపోతాడు, స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాడు. అంటే దేవుడు దీవిస్తాడా లేకపోతే శపిస్తాడా? దీవిస్తాడు ఆయన. ఎందుకని? ఆయన మాటలు విని ఆయన మాటలు గైకొంటుంది కనుక. చివరిగా ఒక మాటలు జ్ఞాపకం చేసుకోండి, నీవు యేసయ్యను ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసయ్యను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. యేసయ్యను ప్రేమిస్తే ఆయన అక్కడ ఉండడం, మీ మధ్యలోకి వచ్చేస్తాడు. యేసయ్యని ఎరిగిన ఒక వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు చెప్తాను యోబు కోసం. యోబు ఒక్కడ ప్రార్థన ద్వారా దేశంలో అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. యోబుని ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు.
ఈ మాటలు నా దేవుడు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక.